ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుంటున్నామండి. ఇది సముద్ర ఫిష్ అండి. ఇది టూనా ఫిష్ అంటారు దీన్ని. దీనికి నేను ఆల్రెడీ తిని చూశానండి. చాలామంది కామెంట్లో ఏమన్నారంటే వేరే ఛానల్లో వాళ్ళు నీసు వాసన వస్తుంది తినలేకపోతున్నాం అని అన్నారండి. అందుకని నేనేంటంటే ముందు ట్రై చేశాను. తోకలు తలకాయ కొన్ని ముక్కలు తీసి వండి తిని మీకు మళ్ళీ రెండోసారి అనేది వీడియో పెడుతున్నానండి. మనకి నీసు వాసన అలాంటిది ఏం లేదండి. చేప కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుందండి. ఇది మీరు కూడా సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇది షుగర్ ఉండే వాళ్ళకి, కళ్ళకి, హార్ట్కి, ఇంకా కొన్ని రోగాలకు అనేది చాలా మంచిదండి. ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా మనం పెట్టడానికి సులభంగా ఉంటుంది. ఇది 600 గ్రాములండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకొని చూడండి. మీరు ఎటువంటి నీసు వాసన అనేది ఉండదు. ఓకే, మిగతాది చూద్దామండి ఏమేం కావాలో. ఇది చేపల పులుసు కదండి. మనకి చింతపండు అనేది ఎక్కువే పడుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకున్నానండి నేను. మన ఫిష్ కర్రీలోకి కారం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి పెద్ద స్పూన్ తోటి 2.5 స్పూన్ కారం తీసుకున్నాను. 1 స్పూను పసుపు తీసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనకి గుజ్జుగా కావాలి కాబట్టి పెద్దవి 3 టమోటాలు, 4 పెద్ద పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ 1, మామిడికాయ 1 అండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ చక్కగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీలోకి అన్ని సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు, టమోటాలు, మామిడికాయ, పచ్చిమిర్చి, చింతపండు కూడా మనం రసం తీసి పెట్టుకున్నాము పిప్పి పడేసి. ఇప్పుడు చూద్దామండి మిగతా ప్రాసెస్. సముద్రం ఫిష్ అనేది, టోనా ఫిష్ అనేది మనకి సైడ్ అంతా సిల్వర్ కలర్లో ఉంటుందండి, షైనింగ్ వస్తూ ఉంటుంది. ఈ ఫిష్ అనేది కోసేటప్పుడు ఓన్లీ కడిగేటప్పుడు తప్ప నీసు వాసన అనేది తర్వాత ఉండదండి. అసలు ఉడికేటప్పుడు కూడా మనకి నీసు వాసన అనేది రావట్లేదు. నేను కూడా ముందుగా అనుకున్నా సముద్రం ఫిష్ కదా నీసు వాసన వస్తుందేమో ఎలా తినాలా అని. నేను ఫస్ట్ టైం అండి ఫిష్ తెప్పించుకొని వండుకోవడము. అందుకే నేను వండుకొని తిన్న తర్వాతే మీకు ఎలా ఉందో చూశాకే మీకు వీడియో తీసి పెట్టాలని నాకు అనిపించింది. ఫస్ట్ టైం అండి. ఇది కేవలం నెల్లూరు సైడ్ చేపల పులుసు అండి. మాది నెల్లూరే సొంతూరు. అందుకని మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి అలా చేసుకునే వాళ్ళము. చేపల కూర అలాగే చేసి మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేది మా అమ్మగారు కూడా. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి మీకు ఇలాగే సేమ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్. పసుపు 1 స్పూన్ పసుపు, 2.5 స్పూను కారం చెప్పుకున్నాం కదా, కారం కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఉడికేటప్పుడు కొన్ని వేపుకుంటాము. ముందుగా కొన్ని టమోటాలు అనేది ఇందులోనే వేసేద్దామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్నవి ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసేసుకున్నాము. ఒకే ముళ్ళు ఉంటుందండి, ఇబ్బందే లేదు, అసలు ఎటువంటి నీసు వాసన ఉండదు. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఇట్లా ముళ్ళు ఒకటే అనుకున్నాం కాబట్టి ఇట్లా చక్కగా కలుపుకోవచ్చు. మామూలు చేపల్లాగా కూడా కాకుండా ఇది ఒకే ముళ్ళు ఉంటుంది మనకి. ఇది ముక్క అనేది ఎక్కువ ఉడికినా కూడా అనేది మనకి తునగదండి. ఎలా ఉందో ముక్క అలాగే ఉంటుంది, గట్టిగా చక్కగా చాలా బాగుంటుంది. ఇది తింటుంటే మనకి పచ్చి చేపల పులుసు తింటున్నాము అన్నంత ఫీల్ రాదు. సముద్రం చేప కదా, ఎండు చేపల పులుసేమో అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఎండు చేపలు కూడా నీసు వాసన వస్తాయి సముద్రమే. అటువంటిది చేప అనేది ఉడుకుతున్నా కానీ మనం తింటున్నా కానీ నీసు వాసన అనేదే లేదండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చూడండి. పాపం చాలామంది మేము అంత రేట్ పెట్టి తెచ్చుకున్నామండి, నీసు వాసన అయిపోయి తినలేక పడేసామని అన్నారు. పాపం అటువంటి వాళ్ళందరూ సేమ్ ఇదే విధంగా చేసుకొని తిని చూడండి. ఇది చాలా హెల్త్కి మంచిది. మామూలు చేపల కూర కాకుండా ఇదేంటంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇరిగిపోవడం అలా ఏమి ఉండదు. ఎవరైనా కూడా ఈ చేప అనేది తినచ్చు. మెయిన్ కళ్ళకి చాలా ఇంపార్టెంట్. హార్ట్కి కానీ, మన షుగర్ ఉండే వాళ్ళకి కానీ, ఇంకా విటమిన్స్ కూడా బోల్డ్ ఉంటాయి ఇందులో. చిన్నపిల్లలకు కూడా మనం సులభంగా పెట్టచ్చు. ముళ్ళు తీయటం కూడా చాలా సులభం. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, ఇది అనేది దీంట్లో పోసేద్దాం. అది ముందుగానే వడగట్టుకున్నాము, కాకపోతే అడుగున కొద్దిగా పిప్పి అంతే. ఇప్పుడు పులుసు పోసాం కదా,
ఇట్లా మళ్ళీ ఇంకోసారి చేతితో మొత్తం కలిపేసుకున్నాము. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ మీద దీనికి తిరగమాత అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చేపల కూరకి వెడల్పు పాత్ర పెట్టుకున్నామండి. ఇందులోకి ఆయిల్ పోసుకున్నాము. చేపల కూరలకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేను ఫుల్గా 3 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు పాత్ర వేడెక్కిందండి, ఆయిల్ కూడా కాగింది మనకి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నిండుగా ఆవాలు, స్పూన్ నిండుగా జీలకర్ర, 1/4 స్పూను మెంతులు, ఆవాలని వేగిపోయాయండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాము. అలాగే 3 రెబ్బలు కరివేపాకు పించి వేసుకుంటున్నామండి. అప్పుడే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది పులుసుకంతా పడుతుంది. 3 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఒకసారి కలుపుకున్నాము. ఈ చేపల కూర అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మనకి నీసు వాసన అనేది ఉండదండి. పులుసులో పొడి వేయాలి దింపేటప్పుడు, లేదంటే ఉడికేటప్పుడు వేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే పులుసుకి చేప బాగా పడుతుంది కాబట్టి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మీరు చేసి చూడండి. నెల్లూరు వాళ్ళు ఏంటంటే చేపల పులుసులో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడమండి. ధనియాల పొడి కూడా విడిగా వాడము. ఓన్లీ పులుసులో పొడి అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు కొద్దిగా వేస్తాం, అంతేగాని సపరేట్గా ధనియాలు అనేది వేయమండి. పులుసులో పొడిలో పాటు అందులోనే కలిపి వేపేసుకొని పొడి పట్టుకుంటాం కాబట్టి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలతో చేసిన పొడి మాత్రమే వేసి ఈ చేపల కూర అనేది వండుకొని తిని చూడండి. చాలా రుచిగా ఉంటుంది. నీసు వాసన అనేది కూడా ఉండదు. స్టవ్ అనేది కొద్దిగా మీడియంలో పెడుతున్నానండి, తొందరగా వేగుతాయని. అది మీకు ఎటువంటి డౌట్ అనేది అక్కర్లేదండి. చక్కగా తెచ్చుకొని తినొచ్చు, హెల్త్కి మంచిది కాబట్టి ఫిష్ అనేది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ అనేది చక్కగా వేగిపోయాయి కదండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకున్నాము. దేంట్లో అయినా ఏ కర్రీలో అయినా టమాటా వేసుకునేటప్పుడు పైన ఉండే గ్రీన్ తీసేసుకుంటే సరిపోతుందండి. చాలామంది చాలా కర్రీస్లో టమాటా వేసుకోకుండా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని భయంతో. అలా ఏం అవసరం లేదండి. ఇప్పుడు డైట్ చేసేవాళ్ళు సలాడ్లో టమాటా వేసుకుంటారు. మరి టమాటా తినకూడదు అనుకుంటే ఎందుకు డైట్లో చెప్తారు చెప్పండి. అందుకని టమాటా ప్రతి కర్రీలో వేసుకోవచ్చు. అలాగా గ్రీన్ తీసేసి పైన ఉండే ఆ తొడిమ అనేది తీసేసి వేసుకున్నామంటే ఇబ్బంది అనేది ఏం ఉండదండి. టమాటా వాడుకోవచ్చు, చాలా మంచిది, టేస్టీగా కూడా ఉంటాయి కర్రీస్ కూడా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నామండి టమోటాలు. ఇప్పుడు టమాటాలు మగ్గినాయేమో మూత తీసి ఒకసారి కలుపుకున్నామండి. ఇట్లా నొక్కామంటే టమోటా అనేది చక్కగా ముద్దు అవుతుంది.
ఇప్పుడు టమాటా అనేది చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు పులుసు వేసి అవి వేసేసుకున్నాము. ఒకేసారి పోసేయకూడదండి, పైన పడతాయి కాబట్టి. ముందుగా వాటర్ పోసేద్దామండి. పైవి వాటర్ పోసేసి ఇప్పుడు అన్నీ ఒకేసారి ఉంచామంటే ఆ వాటర్ అనేది మనకి పైన పడుతుంది. ఇదిగోండి ఒక్కొక్క చేప అట్లా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ గిన్నె అనేది కడుక్కొని ఇంకొద్దిగా వాటర్ పోసుకుందామండి మనం. ఇది మనకి సముద్రం ఫిష్ కాబట్టి కొద్దిగా మెత్తగా కూడా అవ్వదండి ఫిష్, కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది. బాగా ఉడకాలి కాబట్టి ముక్క అనేది మనకి ఎంత ఉడికినా ముక్క అనేది చెదిరిపోదండి, చక్కగా ముక్కగానే ఉంటుంది. ఇప్పుడు వాటర్ని పోసేసాం కదా, ఇట్లా గంటతో చక్కగా కలుపుదాము. మామూలు చేపల కూరకు అనుకోండి, మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, కొద్దిగా ఉడికాక ముక్క అనేది చిదిరిపోతుంది. ఇది అట్లా కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి వండి మీకు అదే చెప్తున్నా. చక్కగా ఇట్లా గంటితో చుట్టూ కలిపినా ఇబ్బంది లేదు, లేదంటే ఇట్లా దబర పట్టుకుని ఇట్లా కుదిలిచ్చినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం స్టవ్ అనేది హైలో పెట్టుకుందామండి, మూత పెట్టేసుకుందాం. ఇంకా సరే, ఇప్పుడు చేపల కూర అనేది మూత తీసుకొని చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా పులుసు అనేది ఇనికింది కదా, ఇందులోకి మనం పులుసులో పొడి అనేది యాడ్ చేద్దామండి. 1 స్పూన్ నిండా, ఇంకొద్దిగా 1.5 స్పూన్ అట్లా. ఈ పులుసులో పొడి వేయడం వల్ల చేపల కూర అనేది రుచిగా ఉంటుంది, నీసు వాసన అనేది కూడా ఉండదండి. ఇప్పుడు వేసుకుందాం మనం మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే నుజ్జు అయిపోతాయి చిన్న వేసామంటే. ఇప్పుడు అలాగే కడిగి తుంచి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాము. ఇప్పుడు వేయడం వల్ల ఏమైందంటే ఈ ఫ్లేవర్ అనేది చక్కగా పులుసుకి చేపకి బాగా పడుతుంది. ఇప్పుడు చుట్టూ ఇట్లా కలుపుదామండి. కలిపేసి మూత పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు మనం చేపల కర్రీ అనేది చూసుకుందామండి, ఎలా ఉడికిందో ఏమో. నేను మధ్య మధ్యలో అనేది కలుపుతూ ఉన్నానండి, కాకపోతే చూపించలేదు. ఇప్పుడు ఇంకొకసారి ఇట్లా అనుకున్నాము, చూసారా చక్కగా చిక్కబడింది. ఇంకా ఆరిపోయిందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకా ఆపేసుకున్నామండి స్టవ్. ఇంకా సర్వ్ చేసుకోవడమే చేపల కూర. టోనా ఫిష్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.